ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక న్యూ బ్రాండే నూతన దినము మన జీవితాల్లో అనుగ్రహించారు కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు మనము చెల్లించవలసిన వారమైన ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, every day we are having the word of God in our lives through this short video messages. ఈ యొక్క షార్ట్ వీడియో మెసేజ్ ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. We must praise God about this great opportunity. ఈ యొక్క గొప్ప అవకాశం కొరకు మనము దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించవలసిన వారమైన ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బలపరచబడదాం, దీవించబడదాం, ఆదరించబడదాం, ప్రోత్సహించబడదాం. దేవుని వాక్యము ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ విచ్ వీ కెన్ బి స్ట్రెంథెన్. దేవుని వాక్యము ద్వారా మనము బలపరచబడి ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. కీర్తన 119వ అధ్యాయం 25వ వచనంలో దావీదు ఈలాగు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన రూపంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అనే మాట మనం చూస్తున్నాం. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అనే మాట మనం చూస్తున్నాం. మన శరీరము ఎప్పుడు మట్టిని హత్తుకుపోతుంది, ఎప్పుడు మట్టిలో కలిసిపోతుంది. మనం మరణించిన తర్వాత మన శరీరము ఈ మట్టిలో కలిసిపోతుంది. అంటే ఇక్కడ దావీదు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు, అటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు. ఒక మరణకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితిలో దావీదు ఈ మాటలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది అంటే ఆమె అబౌట్ టు డై, నేను చనిపోబోతున్నాను. ప్లీజ్ allow me to live through your word. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనం కూడా ఈ లోకంలో మనం వేదన శోధన అనేక రోగాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, మనము అనుభవిస్తున్నప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ లోకంలో ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత మనము దేవుని దగ్గరికి వస్తాం. ప్రభా, నేను ఇంకా లాస్ట్ మరణించే స్థితిలో ఉన్నాను, ప్రభా నన్ను బ్రతికించండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇది సర్వసాధారణం. అంటే మనుషులు అన్నీ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. దావీదు దేవునికి ప్రార్థన చేసేటువంటి ఈ మాట చెప్పేటువంటి సందర్భంలో దావీదు పరిస్థితి ఏంటంటే, దావీదు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితిలో, ఏ అవకాశము, ఏ ఆధారము, ఏ సహాయము లేని పరిస్థితిలో ఈ మాట దేవునితో చెబుతున్నాడు. ప్రభా, నేను చనిపోబోతున్నాను, ప్లీజ్ మేక్ మీ టు లివ్, నన్ను బ్రతికించండి ప్రభా మీ వాక్యము చేతని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనము ఈ లోకంలో జీవించాలని ఆశపడుతుంటాం, బ్రతకాలని ఆశపడుతుంటాం. ఎవరు కూడా చనిపోవాలని అనుకోరు, ఎవరు కూడా త్వరగా ప్రాణం పోవాలని అనుకోరు. ఇంకా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. అదేమాత్రం తప్పు కాదు. దేవుడు మనం బ్రతకడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో సృజించాడు. ఆయన మనంతట మనము త్వరగా ప్రాణం తీసేసుకోవడానికి కాదు. దేవుడు ఈ లోకంలో మనం జీవించాలనే మనల్ని ఈ లోకంలో సృజించాడు దేవుడు. అయితే మనము జీవించటానికి, బ్రతకడానికి, మనం ఈ లోకంలో చలామణి అవడానికి వాట్ ఈస్ ద కాజ్ అండ్ వాట్ ఈస్ ద సోర్స్, ఏంటి కారణము, ఏంటి ఆధారము అని మనం ఆలోచన చేస్తే దావీదు అంటున్నాడు, చూసారు మాట, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ ద వరల్డ్, you must have the word of God, and you must listen the word of God, and you must obey the word of God, and you must practice the word of God. ఈ లోకంలో నువ్వు జీవించాలంటే, బ్రతకాలంటే, ముందుకు కొనసాగాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యాన్ని మన జీవితంలో ఆధారం చేసుకోవాలి. దెన్ వీ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ ఇన్ సక్సెస్ఫుల్ వే. ఒక విజయవంతమైన జీవితాన్ని మనము
జీవిస్తాం. ప్రతి ఒక్కరూ జీవించాలని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ బ్రతకాలని అనుకుంటారు. కానీ దే కెనాట్ ఫైండ్ ద విచ్ వే, ద కరెక్ట్ వే ఈజ్ టు లివ్. బ్రతకడానికి సరైన మార్గం ఏది, బ్రతకడానికి దానికి కావలసిన మార్గం ఏదనేది చాలామంది గమనించరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యు మేక్ మీ టు లివ్ త్రూ యువర్ వర్డ్. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుమని దావీదు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం బ్రతకాలంటే హిజ్ వర్డ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ హిజ్ వర్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఆయన వాక్యము ప్రధానమైనది. ఆ వాక్యము లేకపోతే వేరే మార్గము లేనేలేదు. ప్రియులరా, ఈరోజు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా? ఒక ప్రభావితమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా? జీవితంలో ఎదుర్కొనే అనేక సవాళ్లను ఎదిరించి ముందుకు కొనసాగాలని అనుకుంటున్నారా? జ్ఞానంతో జీవించాలనుకుంటున్నారా? ధైర్యంతో జీవించాలనుకుంటున్నారా? పేదరికము జయించి ముందుకు కొనసాగించాలనుకుంటున్నారా? జస్ట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యమును అనుసరించండి, ఆ వాక్యానికి లోబడి ఉండండి. God's word will make you to believe and God's word will make you to be strengthened. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. దావీదు అదే విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభావం నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. యేసు ప్రభువారు ఈ మాట చెప్తారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే మాట యేసు ప్రభువారు చెప్తారు. అంటే గాడ్స్ వర్డ్ ఈజ్ అ లివింగ్ వర్డ్. దేవుని వాక్యము సజీవ వాక్యము. ఎవరైతే ఆ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఆ మాటలు వింటున్నారో, ఎవరైతే ఆ మాటలకు లోబడుతున్నారో వారు జీవింపబడతారు. పౌలంటాడు, అపోస్తులైన పౌలు అంటాడు, ప్రభా, నేను ఈ లోకాన్ని బట్టి దినదినము చనిపోతున్నాను, కానీ మీలో యేసు క్రీస్తులో బ్రతుకుతున్నానంటాడు. అంటే హిజ్ వర్డ్ ఈజ్ మేకింగ్ హిమ్ టు లివ్. ఆయన వాక్యము ఆయన్ని బ్రతికిస్తుంది. ఒక కవి పాట రాశాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. ఎస్, డెఫినెట్లీ హిజ్ వర్డ్ విల్ మేక్ యూ టు బి ఫ్రీ అండ్ హిజ్ వర్డ్ విల్ మేక్ యూ టు బి పీస్. ఆయన వాక్యముతో నువ్వు నెమ్మది పొందుతావు, నెమ్మది అనుభవిస్తావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, డు నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యు ఆర్ ఫేసింగ్. నువ్వు ఎదుర్కొనే ఏ సమయము, సందర్భము, ఏ పరిస్థితి అయినా సరే భయపడద్దు. జస్ట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వినండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్యమునకు విధేయత చూపించండి. డెఫినెట్లీ యూ విల్ లివ్. నువ్వు జీవించాలనుకుంటే దేవుని వాక్యముతోనే జీవితం. దేవుని వాక్యం వినండి, వినిన వాక్యము విశ్వసించండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, దేవుని కుమారుడిగా కుమార్తెగా లోకంలో జీవించండి. హ్యావ్ ద గాడ్స్ సన్షిప్. దేవుని కుమారత్వం, వారసత్వం సంపాదించుకోండి. దేవుడు మనల్ని ఎడలా ఆయన కేర్ తీసుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ద కాన్సెప్ట్ ఈస్ టుడే, ఇఫ్ యూ వాంట్ టు లివ్. మీరు జీవించాలని ఆశపడుతున్నారా? జస్ట్ లిజన్ అండ్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం కలిగి ఉండండి, దేవుని వాక్యానికి లోబడండి. డెఫినెట్లీగా యూ విల్ లివ్. నువ్వు జీవించబడతావు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ఈ ప్రార్థనలు మీరందరూ కూడా ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ఎవరైతే ఏకీభవిస్తున్నారో దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మన సమస్యలు వింటాడు, దానికి సమాధానం అందిస్తాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మమ్మల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి ఈ నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో నాయన, ఇప్పటివరకు మీ వాక్యము చేత మాతో మాట్లాడారు. దేవా, మా ఇబ్బందులు తొలగించండి, మా ఇరుకులు తొలగించండి, మా అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి. ప్రభా దేవా, ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉన్నారో వారికి నిరీక్షణ దయచేయండి, ఓదార్పును దయచేయండి. ఎవరైతే కష్టములో ఉన్నారో, నష్టములో ఉన్నారో దేవా, వారికి నాయన మీ కృపను అనుగ్రహించి దీవించమని, ధైర్యమును చేకూర్చమని అడుగుతున్నాం. ప్రభా
ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో, ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు దీవించండి. ఎవరైతే వ్యాపారం నిమిత్తం ప్రయత్నం చేస్తున్నారో వారి వ్యాపారాలు ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి, వనరులు సమకూర్చండి ప్రభువా. ఎవరైతే ఇంకా ప్రభువా నూతనంగా ఏదైనా చేయాలని ఆశపడుతున్నారో దేవా వారికి మీ కృపా కాపుదల అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభువా దేవా నూతన ప్రయత్నాలు ఉద్యోగం కోసం కానీ మరి దేనికోసమైనా ప్రార్థన వారు ప్రయత్నాలు చేస్తుంటే అటువంటి ప్రయత్నాలు దీవించమని ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని, ఆదరణ లేని వారికి ఆదరణ కలుగు చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.